కొత్తగా పెట్టిన టమాటా నిలువ పచ్చడితో రొయ్యల ఫ్రై. వీడియో మొత్తం చూడండి, కూర చాలా టేస్టీగా ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫిష్ మార్కెట్కి వెళ్ళి ష్రింప్ తెచ్చానండి. టైగర్ ష్రింప్లు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. రొయ్యలు, పచ్చి రొయ్యలు, పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు. హాఫ్ కిలోకి 30 వచ్చినాయండి. అంత పెద్దగా ఉన్నాయి. మేము ఇద్దరమే కాబట్టి హాఫ్ కిలోనే ఎక్కువ అవుతుంది మాకు. అందుకోసం హాఫ్ కిలో తెచ్చుకున్నాను. నేను షాప్ వాళ్ళతో పొట్టు తీయించుకోనండి, నేనే తీసుకుంటాను. అందుకే తెచ్చుకున్నాను. నిదానంగా కూర్చొని తీసుకుందామని. వాళ్ళు తీస్తే వేస్టేజ్ ఎక్కువ చేస్తారు. మూతులు తోకలు అన్నీ కట్ చేసేస్తారు. మధ్యలో చిన్న పాట్ ఇస్తారు మనకు. చాలా వేస్ట్ అవుతుంది. అందుకోసమని నేనే తీసుకుంటా. మళ్ళీ వాళ్ళు ఒక పొట్టు మట్టుకే తీసిస్తారు, దాని పైన ఉండే నరువుని తీయరు. మళ్ళీ అది మనం తీసుకోవాలి. ఇంకా సగం పని వాళ్ళు, సగం మనం ఎందుకనేసి మొత్తం నేనే తీసేసుకుంటాను. కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. నిదానంగా ఓపికగా చేసుకోవాలి. ఓపిక ఎక్కువ ఉండాలి. నాకైతే ఈ రొయ్యలు తెచ్చుకుంటే చాలా కష్టమైద్దండి. ఆ నరువు తీయడమే చాలా కష్టం. పొట్టు అంటే అటుకో తీయచ్చు, కానీ నరువు తీయడం చాలా కష్టమైద్దండి. కింద పైన నరువు తీయాలి. మళ్ళీ పొట్టు అంతా జారిపోతుంది. ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు. నేను తెచ్చే షాప్లో ప్రతిదీ లైవే ఉంటుంది, కానీ రొయ్యలు ఎప్పుడు లైవ్ ఉండవు. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. పొట్టు తీసేసినండి. ఇప్పుడు దాన్ని మధ్య కట్ చేసి దాని మధ్యలో ఉండే నరువు తీద్దాము. చూడండి, అట్లుంటుంది. ఇంకా బ్లాక్ ఉంటుంది. ఇది కొంచెం బ్లాక్ లేదు. నేను మీకు ఒకటే చూపిస్తున్నా కాబట్టి ఆ ఫస్ట్ది బ్లాక్ రాలేదు నాకు. తర్వాత తీసినవి అన్నీ బ్లాక్ వచ్చినాయి. ఇది ఒకటి బ్లాక్ లేదు. నేను ఇక కెమెరా బంద్ చేసిన తర్వాత బ్లాక్ వచ్చినాయి. ఇది కొంచెం లైట్గా ఉంది. అట్లుంటాయి. ముందుకు ఫ్రంట్కు వెనుకకు 2 దిక్కులు ఉంటాయి. అవన్నీ తీసేసుకో. ఇదే పెద్ద టైం చాలా పడుతుంది. కనీసం గంట పడుతుందండి ఇవన్నీ తీయాలంటే. ఇంకా పెద్ద రొయ్యలు కాబట్టి మనకు పెద్దగా కష్టం ఉండదు, కానీ జారిపోతున్నాయి బాగా. ఫ్రెష్గా ఉండట్లోనేమో జారిపోతున్నాయి. అప్పుడే పట్టుకొచ్చినట్టున్నారు. మార్నింగే పట్టుకొచ్చినట్టున్నారు. నేను మార్నింగే పోయినా. నేను 8 కల్లా వెళ్ళిపోయినా అక్కడికి. దాదాపు 6 కల్లా తెచ్చినట్టున్నారు. 7 కల్లా తెచ్చినారేమో వాళ్ళు. అంత ఫ్రెష్గా ఉన్నాయి. అది చూడండి, అంత బ్లాక్ వచ్చి బ్లడ్ కూడా వెళ్తుంది చూడండి. కట్ చేస్తుంటే చేతులన్నీ ఎర్రగా అయిపోయినాయి. అట్లా నరువు అట్లా వెళ్తుంది. ఆ నరువు తీసేయాలి. అది తప్పకుండా తీసేయాలి. ఫ్రంట్ బ్యాక్ 2 ఉంటాయి. అది తీసేసి మనం వండుకోవాలి. నరువు చాలా సన్నగా ఉంటుంది. మన చేతికి దొరకదు అసలు. రొయ్యలన్నీ పొట్టు తీసేసి నరువు తీసేసి మంచిగా నీట్గా 2-3 సార్లు ఉప్పేసి పసుపు వేసి బాగా కడిగి పెట్టినండి. మంచిగా నీట్గా అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. 1 టీ స్పూన్ నిండా కారం వేస్తున్నా. 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. దంచిన అల్లం 1 టీ స్పూన్ అంత వేస్తున్నా. దంచిన అల్లం బాగుంటుంది రొయ్యలల్లో. హోమ్ మేడ్ గరం మసాలా 1 చిన్న టీ స్పూను. హోమ్ మేడ్ ధనియాల పొడి 1 టీ స్పూను. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలండి. కలుపుకోవాలి మంచిగా. అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రొయ్యలకు పట్టేట్టుగా, ప్రతి రొయ్యకు పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ మంచిగా కలిపేసిన. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 అరగంట పక్కకు పెట్టేసుకోవాలి. కంపల్సరీ అరగంట అన్న మ్యారినేషన్ కావాలండి. మనకు టైం ఉంటే ఇంకెక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, కనీసం అరగంట మినిమం. ఇప్పుడు మనకు నచ్చినన్ని బఠానీలు, పచ్చి బఠానీలు నేను స్టోర్ చేసి పెట్టుకుంటా కదా. ఇవి ఫ్రోజన్ బఠానీలు. ఇవి 2 గుప్పెల బఠానీలు తీసుకుంటున్నా నేను. పచ్చి బఠానీలల్లో కొన్ని వాటర్ పోసి కడిగి పెట్టిన. 3 ఆనియన్స్ పీల్ తీసి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా ఆనియన్ కట్టర్లో వేసి పెట్టుకున్నానండి. ఈ కట్టర్లో ఆనియన్ ముక్కలు చాలా సన్నగా వస్తాయి. అందుకోసమని ఇది యూజ్ చేస్తున్నా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎంత సన్నగా అయినాయి. సేమ్ కీమా లాగా ఉన్నాయి ముక్కలు. చాలా సన్నగా అవుతాయండి. కట్ చేసిన ఆనియన్ ముక్కలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కాగింది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా
వేసేసుకొని ఒక పావు టీ స్పూను మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మంచిగా కలుపుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అన్నింటినీ కడాయిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. రొయ్యలతో పాటు వాష్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీలను కూడా మొత్తం కడాయిలో వేసుకొని రొయ్యలతో పాటు 1 నిమిషం మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి మంచిగా ఉడుకుతున్నాయి. అన్నీ ఒకసారి కలిపేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది, అది మొన్ననే కొత్తగా పెట్టిన టమాటా నిల్వ పచ్చడి. ఇది 1 టేబుల్ స్పూన్ అంత తీసుకొని మన ఉడుకుతున్న రొయ్యల కూరలో వేసేసుకోవాలి. చూడండి అట్నే పచ్చడిలో ఉంటుంది కదా పైన ఆయిల్, పచ్చడి పైన తేలుతుంది ఆయిల్ అంతా కూడా ఒక 4-5 స్పూన్లు వేస్తున్నా నేను. పచ్చడి పైన ఉన్న ఆయిల్ను స్పూన్తో సరిగ్గా పడతలేదని పచ్చడి జాడితోనే పోసేస్తున్నాను. దీంతో కూరకు విపరీతమైన మంచి టేస్ట్ వస్తుందండి. మంచి అంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా చేసుకొని చూడండి. ఇంతవరకు నాకు తెలిసి ఎవరైతే చేయలేదు, మరి నాకు తెలియకుండా ఎవరైనా చేస్తారేమో తెలియదు. కానీ ఇంకా చట్నీ అంతా కూరకంతా మంచిగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మ్యారినేషన్ చేసిన గిన్నెను గడి కొన్ని ఒక పావు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా అంతా ఒకసారి బాగా కలుపుకొని కడాయికి చుట్టుపక్కల ఉన్న కూర అంతా మధ్యలో కనుక్కొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. 1 నిమిషం తీసి చూద్దాము. చూడండి కూర కలర్ మంచి కలర్ వచ్చింది. మనం పచ్చడి వేసినాం కదా, దాని మూలంగా మంచి కలర్ వచ్చింది. అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చూడండి కూర లుక్ ఎంత మంచిగా కనిపిస్తుంది. ఆయిల్ అంతా పైకి తేలిందంటే ఇంకా కూర అయిపోయినట్టే. ఇంకా ఫైనల్ టచ్అప్ మనకు నచ్చినంత కొత్తిమీరను నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కూర పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. కొత్తిమీర అంతా సరిగ్గా అనుకొని చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కూర అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే కూర. ఫైనల్గా కూర స్ట్రక్చర్ ఇది ఎట్లుందండి, బాగుందా? టమాటా నిల్వ పచ్చడితో రొయ్యల కూర. ఇంకా లంచ్ టైం అయిందండి. అన్నం వడ్డించుకుంటున్నాము. అన్నం పెట్టుకున్నాం ప్లేట్లో. ష్రింప్ కూర పెట్టుకుంటున్నారు. ఒక్కసారి కూర క్లోజప్లో చూడండి. దగ్గరికి ఫ్రై చేసిన, ఏం షోర్ వగేరు ఏమి లేకుండా దగ్గరికి ఫ్రై చేసినాను. ఇద్దరమే కదా అంతా మిగిలిపోద్దని నేను కూర వడ్డించుకున్నాను. అన్నం వడ్డించుకుంటున్నా. చాలా వేడిగా ఉన్నాయండి. ఇప్పుడే అయింది అన్నము, కూర కూడా ఇప్పుడే అయింది. 2 బాగా కాలుతున్నాయి. కూర కలుపుతున్న అన్నంలో మీకు క్లోజప్లో చూపిస్తా చూడండి. ష్రింప్ ఎంత పెద్దగా ఉంది చూడండి. అన్నంలో ష్రింపును పెట్టుకొని యాస్టీజ్గా అన్నపూర్ణమాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వత్య పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాచ సదేశో భువనత్రయం అని దండం పెట్టుకొని తినాలండి. తిన్నన్నము మాత కృపాకటాక్షల వల్ల మంచిగా అరుగుతుంది. భోంచేస్తున్నానండి. ఇప్పుడు మీకు భోంచేసి టేస్ట్ చెప్తాను ఎట్లొచ్చిందో కూర. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. నేను ఇదివరకు చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా చాలా బాగా కుదురుతుందండి ఇట్లా చేస్తే. మామిడికాయ చట్నీలో ఊట కూడా వేసుకొని చేసుకుంటారు, అట్లా కూడా చాలా బాగుంటుంది. చట్నీలు వేస్తేనే కూరలు చాలా బాగా కుదురుతాయండి. అందులో నాన్ వెజ్లో వేస్తే ఇంకా చాలా బాగా కుదురుతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కూర. చాలా బాగుందండి, నిజంగా కూడా చాలా బాగుంది. రొయ్యలు మనకు చాలా టేస్ట్ ఉన్నాయి. చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి. మనం ఆ చట్నీ వేసినాం కదా, టమాటా చట్నీ వేసినాం. టమాటా చట్నీతో చాలా టేస్ట్ వచ్చింది. అది కూడా కొత్త పెట్టిన టమాటా చట్నీ కాబట్టి టమాటాలో పులుపు, అలా చింతపండు వేస్తాం. చింతపండు పులుపు
అవన్నీ చాలా మంచిగా వచ్చి చాలా టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ వెరీ మచ్.